ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా చెప్పినటువంటి జీవన సూత్రాలు వారు ఏ మార్గాన్నైతే అనుసరించమన్నారో అది కేవలం ఈ ఒక్క జన్మకు మాత్రం పరిమితమైంది కాదు. తనను ఆశ్రయించినటువంటి భక్తులు ఈ జన్మలో సాధ్యమైనంత పుణ్యాన్ని సంపాదించుకొని మరు జన్మలో సుఖప్రదమైనటువంటి జీవితాలను అనుభవించడానికి బాబా ఈ జన్మలో మనకు చెప్పినటువంటి జీవన సూత్రాలు. ఎందుకంటే బాబాతో అనుబంధము కేవలం ఈ ఒక్క జన్మతో ముగియదు. బాబాతో మనకు జన్మజన్మల అనుబంధం కొనసాగుతూ వస్తుంది, భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుంది. కాబట్టి తనను ఆశ్రయించినటువంటి బిడ్డ మరుసటి జన్మలో ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనతో అద్భుతమైనటువంటి సత్కార్యాలను చేయిస్తూ ఉంటాడు. బాబా వారి ఒడిలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు ఉపదేశించేటువంటి రెండు ప్రధానమైనటువంటి ఉపదేశాలు. ఒకటి భగవంతుని యొక్క నామస్మరణ, రెండవది భగవంతుని యొక్క చరిత్ర శ్రవణం. ఈ రెండు చాలా ప్రధానమైనటువంటివి. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా చెప్తాడు కదా, నాకంటే కూడా నా నామం శక్తివంతమైనటువంటిది. ఆ రోజు వానరులందరూ కూడా ఆ మాటను విశ్వసించి ఆ మాటను గ్రహించి లంకకు వేసేటువంటి వారధిలో ప్రతి రాయి పైన కూడా శ్రీరామ్ అనేటువంటి ఆ నామాన్ని రాసి సముద్రంలో వేయడం వల్ల రాళ్ళు తేలియాడాయి కదా. అంత శక్తివంతమైనటువంటిది నామం. బాబా కొత్త సిద్ధాంతాన్ని దేన్ని కూడా తన అవతార ప్రస్థానంలో ప్రస్తావించలేదు. వారు పురాణ ఇతిహాసాల్లో చెప్పినటువంటి ధర్మాన్ని మాత్రమే మనకు బోధించారు. ఎందుకు మరి పురాణ ఇతిహాసాల్లో కూడా ఈ ధర్మం ఉంది కదా, వాటిని మనము చదివి తెలుసుకోవచ్చు కదా, వాటిని గ్రహించవచ్చు కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కానీ కలియుగంలో సద్గురువు లేనిది మనము దేనిని కూడా ఆచరణలో పెట్టలేం. గురువు కలియుగంలో అత్యంత శక్తివంతుడు. ఒక గురువుకు మాత్రమే ఆ శక్తి ఉంటుంది. తనను ఆశ్రయించినటువంటి భక్తుణ్ణి, కలియుగంలో జన్మించినటువంటి జీవుణ్ణి తరింపజేసేటువంటి ఏకైక ఆశ్రయం కలియుగంలో సద్గురువు మాత్రమే. ఈరోజు మనందరికీ కూడా అత్యంత ప్రేమమయమైన, అత్యంత సరళమైనటువంటి మార్గాన్ని చూపెట్టేటువంటి శ్రీ సాయి సద్గురువు మనకు లభించడం వల్ల ఈరోజు మన జీవితాలు తరించడమే కాదు, భవిష్యత్తు జన్మలకు కావలసినటువంటి పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి గొప్ప అవకాశం ఈరోజు సద్గురు చరణాల వద్ద మనకు లభిస్తుంది. మంచి చెడు ఈ రెండూ మన జీవితంలో ఉంటాయి. దీంట్లో ఏది తీసుకుంటే తర్వాత మనకు అదే ప్రాప్తిస్తుంది. ఇది సత్యం. బాబా ఎప్పుడూ చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడూ కూడా సత్య మార్గాన్ని, ధర్మ మార్గాన్ని అనుసరించండి. దాని ద్వారా మీరు పొందేటువంటి ఫలితం భవిష్యత్ జన్మలో నా యొక్క సహకారము, చేయూత లేకుండానే మీ జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. ఎందుకంటే ఈ జన్మలో మీరు ప్రోగు చేసుకున్నటువంటి మంచి ధర్మం, సత్య మార్గం అనేటువంటిది మిమ్మల్ని మరు జన్మలో ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. బాబా ఎప్పుడూ కూడా భక్తుల యొక్క శ్రేయస్సు కోసమే ఆలోచిస్తాడు. తన వారు ఎప్పుడూ కూడా అందరి పట్ల కూడా దయ కలిగి ఉండాలి, సమభావం ఉండాలనేటువంటిది బాబా యొక్క భావన. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. ఇది మనం చేసుకున్నది ఏ విధంగా మనకు తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. అటువంటి ఒక సంఘటన చెప్తాను. ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు ఒక రాజ్యానికి వెళ్తాడు. వెళ్తే ఆ రాజ్యం యొక్క ముఖద్వారం వద్ద ఒక వృద్ధురాలు భిక్షాటన చేస్తూ ఉంది. అటువైపు వెళ్తున్నటువంటి రాజుకు ఆ భిక్షాటన చేస్తున్నటువంటి స్త్రీని చూసి ఆగ్రహం వస్తుంది. వెంటనే గుర్రం దిగి ఆవిడను ఒక దెబ్బేసి పక్కకు నెట్టిస్తాడు. ఆవిడ అడుక్కున్నటువంటి డబ్బులు అవన్నీ కూడా కింద పడిపోతాయి. వాటిని సైనికులు ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోతారు. రాజ కోశాగారంలో వాటిని జమ చేస్తారు. ఆవిడ అక్కడ భిక్షం ఎత్తడం అనేటువంటిది నేరంగా పరిగణిస్తారు. తర్వాత కొద్ది రోజులకు శ్రీకృష్ణ పరమాత్మ ఆ వృద్ధురాలు నివసిస్తున్నటువంటి గృహాన్ని చూపెట్టి అర్జునుడిని వెళ్ళి అక్కడ భిక్ష తీసుకురా అని అంటాడు. అర్జునుడు మంచి యువకుడిగా ఉంటాడు. వెళ్ళి అమ్మా భిక్షాం దేహి అని చెప్పి ఆ తల్లి గుమ్మం ముందు అడుగుతాడు. అప్పుడే ఆవిడ భోజనానికి ఉపక్రమిస్తుంది, భోజనం చేయబోతుంది.
వెంటనే తను భోజనం చేసేటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి అర్జునుడికి భిక్షగా ఇస్తుంది. సాధారణంగా ఆ యుక్త వయసులో ఉన్నటువంటి ఆ యువకుని చూడగానే ఎవరి మనసైనా ఒక ఆలోచన వస్తుంది కదా, ఏమయ్యా దుఃఖలాగున్నావు, కష్టపడి సంపాదించుకోవచ్చు కదా, వృద్ధురాలైనటువంటి నేనే భిక్షాటం చేసుకుంటున్నాను, నువ్వు కష్టపడి సంపాదించవచ్చు కదా అయ్యా అనొచ్చు. కానీ తన గుమ్మం మిందికు ఎవ్వరు అన్నం అడగడానికి వచ్చినా సరే వారిని పరమాత్మ సమానంగా ఆ వృద్ధురాలు చూసేటువంటిది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరూ కూడా ఒక రాజ్యంలో తిరుగుతూ ఉంటారు. అక్కడ పెద్ద కోట ఉంటుంది. ఆ కోట గొప్ప రాజదర్బార్. ఆ రాజదర్బార్లో గొప్ప ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ ఉత్సవం ఏమిటంటే ఆ సంస్థానంలో బారసాల జరుగుతుంది. ఆ రాజుకు కూతురు పుడితే ఆ కూతురు బారసాల ఘనంగా జరుగుతుంది. ఆ కోట పక్కన మరొక సంఘటన ఇద్దరు చూస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక కుక్కను చూపెట్టి చూసావా, అది ఎంగులాకులో ఉన్నటువంటి అన్నం తినబోతుంటే మిగతా కుక్కలన్నింటినీ కూడా దాన్ని తరిమేస్తున్నాయి. ఆ కుక్క కూడా చూడు ఎంత గజ్జిబట్టి ఉందో, అందుకనే గజ్జిబట్టిన కుక్కను కనీసం ఇతర కుక్కలు దగ్గర కూడా రానివ్వట్లేదు అని చెప్పి చూపెడతారు. అర్జునుడు శ్రీకృష్ణుడు ఏదో సాధారణంగా చెప్తున్నారులే అని అనుకుంటారు. తర్వాత ఆ కోటలోకి ప్రవేశిస్తారు ఇద్దరు. అర్జునుడు వెళ్ళి ఆ బారసాల జరుగుతున్నటువంటి పాపను వైపు చూస్తాడు. చూడగానే ఆ పాప చాలా ఆకర్షవంతంగా ఉంటుంది. వెళ్ళి దగ్గరికి వెళ్ళి, పసిపాప కదా, పసిపాపలు ముద్దుగా ఉంటారు కదా, దగ్గరికి వెళ్ళి అర్జునుడు చూస్తాడు. చూడగానే నెలలు కూడా నిన్నటువంటి ఆ పాప నుంచి ఒక వాణి వస్తుంది. ఏం నాయనా బాగున్నావా అని అడుగుతుంది. అర్జునుడికి ఏం అర్థం కాదు. వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో అంటాడు, ఆ తొట్టెల్లో ఉన్నటువంటి ఆ బాలిక నన్ను బాగున్నావా అని పలకరించింది, అసలు ఆవిడ ఎవరు, ఆమెకున్నటువంటి అనుబంధం ఏమిటి అని అడుగుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, మనము ఇద్దరము ఒకరోజు ఒక రాజ్యంలో విహరిస్తూ ఉండగా నీకు భిక్ష వేసి అన్నం పెట్టింది చూశావా, ఆ తల్లే ఈరోజు గొప్ప సంపన్న కుటుంబంలో మా యువరాణిగా ఇక్కడ జన్మించింది. నీకు బయట చూపెట్టానే గజ్జి కుక్క, మిగతా కుక్కలు కూడా దగ్గర రానియకుండా తరుముతున్నాయే. మనం చూసినటువంటి రాజు ఎవరు ఏది చేసుకున్నారో దానినే పొందారు. గుమ్మం ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నారాయణ స్వరూపునిగా ఆ తల్లి చూసింది, ఇక్కడ యువరాణిగా జన్మించింది. తన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బానిసలుగా, అందున వయసు మీరినటువంటి తల్లి సమానమైనటువంటి ఆ యాచకురాల్ని ఆ రోజు రాజు దండించాడు. రాజు చేసినటువంటి అకర్మలకు గజ్జి కుక్కల ఈ కోట బయట అతను జీవిస్తూ ఉన్నాడు అని చెప్తారు. అంటే ఇక్కడ ఎవరు ఏమి చేసుకుంటే దానినే వారు తిరిగి పొందుతారు. అందుకనే బాబా తన భక్తుల చేత ఎప్పుడూ కూడా ఒక సత్కార్యం చేయించాలని చెప్పి ఎప్పుడూ ఆ సత్కార్యంలోనే నిమగ్నమయ్యేలాగా చేస్తూ ఉంటారు. బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో బాయిజామా నెత్తిన గంప పెట్టుకొని బాబాకు ప్రతిరోజు చిట్టడువుల్లో వెతికి భోజనం పెట్టింది కదా. అసలు బాయిజామా స్థితిని మనం ఒకసారి ఊహించుకోవచ్చు. మనము ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి ఆ కథలో ఒక్కసారి అర్జునుడికి భిక్ష వేస్తేనే ఆ తల్లి యాచకురాలైనటువంటి ఆవిడ యువరాణిగా జన్మించింది కదా. మరి బాయిజామా పరిస్థితి ఏమై ఉంటుంది ఆలోచించుకోండి. ఎంత ఉన్నత స్థాయిలో మరుజన్మ తనకు లభించిందో. కాబట్టి మన అందరము కూడా మనకు వచ్చేటువంటి జన్మ సఫలంగా శ్రేయస్కరంగా ఉండాలి అంటే ఈరోజు సద్గురువు యొక్క ఎరుకలో మనం సత్కార్యాలను చేస్తూ ఉండాలి. ఇదే అసలైనటువంటి పరమార్థం. ఈ పరమార్థాన్ని సాధించుకోవడానికి బాబా ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలని చెప్పారు. ఎప్పుడూ కూడా తన భక్తులకు పరోపకారం అనేటువంటి దాన్ని ఎప్పుడూ బోధిస్తుండేటువంటి వారు. శ్రీ సాయి సచ్చరితలో మనం చదువుకుంటాం 8వ అధ్యాయంలో, తర్కడ్ భార్య ఒకరింట్లో అతిథిగా ఉండి తను భోజనానికి వెళ్ళబోతున్నటువంటి సమయంలో ఒక కుక్క దీనంగా తన వైపు చూస్తే ఆ కుక్కకు రొట్టె వేస్తుంది కదా, దానిని బాబా స్వయంగా ఆ ఆహారాన్ని తానే స్వీకరించినట్టు ఏ విధంగా చెప్తాడు. అమ్మా, ఈరోజు నా యొక్క ఆకలి తీర్చావు, ఎప్పుడు ఇలానే చేస్తూ ఉండు అని అంటే, బాబా నేను ఎక్కడ నీ ఆకలి తీర్చింది,
నేనున్నది ఒకరింట్లో అతిథిగా ఉన్నాను కదా, నేను మీ ఆకలి తీర్చడం ఏమిటి, నేనే ఇతరులపైన ఆధారపడి ఉన్నాను ఇక్కడ. లేదమ్మా, నువ్వు భోజనానికి ఉపక్రమించే ముందు ఓ కుక్క వచ్చింది కదా, దీనంగా నిన్ను చూస్తే దాని ఆకలి గ్రహించి దానికి రొట్టెబెట్టావు కదా, ఆ తర్వాత నువ్వు భుజించావు కదా, ఇదే అసలైనటువంటి ధర్మం అమ్మ. ఈ ఒక్క విషయాన్ని జీవిత పర్యంతం గుర్తుపెట్టుకో, నీ జన్మ సఫలమవుతుంది అని చెప్పి బాబా అంటారు కదా. ఇదే జీవితానికి పరమావధి అని కూడా అని అంటారు కదా. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కథలో కూడా అదే కదా. ఎవరైతే నా ఆకలి కొని వస్తారో వాళ్లకు భోజనం పెట్టడం అనేటువంటిది అంతకు మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు. జీవుడు ఈ కలియుగంలో చేయాల్సినటువంటి గొప్ప ధర్మాన్ని, చాలా సునాయాసమైనటువంటి సాధన, ఆకలిగా ఉన్నటువంటి వారికి భోజనం పెట్టు. అవసరమైతే నువ్వు తినేటువంటి దాంట్లో కొంత భాగాన్ని వారికి ఇచ్చి కొంత భాగాన్ని నువ్వు తిను. నువ్వు కేవలం ఒక్కడు మాత్రమే ఎవరికీ అర్పించకుండా, అతిథికి పెట్టకుండా, తన సంపాదనను తన భుక్తి కోసము, తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటే ఏ పుణ్యాన్ని, ఏ పరమార్థాన్ని సాధించుకోరనేటువంటి సత్యాన్ని బాబా అనేక సందర్భాల్లో చెప్పారు. ఎవరు నీ ఇంటికి వచ్చినా సరే వారికి అవసరమైతే సహాయం చెయ్యి, వారిపైన కుక్కలా మొరగకు అని చెప్పి నానాసాహెబ్తో చెప్తారు కదా. నువ్వు ఎవరినైనా కోపగించుకుంటే నేను బాధపడతాను అనేటువంటి ఒక్క మాట కాకాసాహెబ్ జీవితాన్ని మార్చేసింది కదా. అంటే మనం చేసేటువంటి పరోపకారం ఎంతగా మనకు ఉన్నతినిస్తుంది, వచ్చేటువంటి జన్మకు మనం ఎంత పుణ్యాన్ని మనం సంపాదించుకుంటామనేటువంటి విషయాన్ని అద్భుతంగా బాబా చెప్పారు. ఈ సందర్భంగా ఒక కథ మీకు చెప్తాను. అంటే మన త్యాగము, మనం ఇతరులకు చేసేటువంటి సహాయం ఎంత గొప్పగా నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుందో ఈ కథ చెప్తుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తూ ఉంటారు. రాజులు, సామంతులు, అనేక మంది యువరాజులు ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాల నుంచి వచ్చి ఆ అశ్వమేధ యాగం చూస్తూ ఉంటారు. చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. అక్కడికి ఒక ముంగీస వస్తుంది. ఆ ముంగీస చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు ఏమో బంగారు ఛాయ కలిగినటువంటి చర్మం ఉంటుంది, ఒకవైపు ఏమో నార్మల్గా ఉంటుంది. అశ్వమేధ యాగం చేస్తున్నటువంటి ధర్మరాజును చూసి ముంగీస పకపకా నవ్వుతుంది. ఆ నవ్వు ధర్మరాజుకు చాలా అసహనాన్ని కలిగిస్తుంది, ఆశ్చర్యం కూడా ఉంటుంది. ఎందుకంటే అసలు ముంగీస ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎందుకు నవ్వుతుంది అని చెప్పి అడుగుతాడు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి ముంగీసని అడిగితే ముంగీస చెప్తుంది, మహారాజా, ధర్మరాజా, మీరు నిజంగా ధర్మం ఎరిగినటువంటి వారు. మీరు చేసేటువంటి ఈ క్రతువులో కానీ ఇంకో గురించి కానీ నేను దేనిని కూడా నేను చూసి చులకనగా నవ్వలేదు. కానీ మీరు ఇంత కష్టపడి యజ్ఞ యాగాదులు, అశ్వమేధ యాగం చేస్తున్నారు కదా, దీనికంటే కూడా జొన్నపిండి దానం అనేటువంటిది ఇంతకు మించినటువంటి 1000 రెట్ల పుణ్యాన్ని ఇచ్చినటువంటి సంఘటనకు నేను సాక్షిభూతిని అని అంటాడు. ఏందా జొన్నపిండి కదా అని అడుగుతాడు ధర్మరాజు. అయ్యా, ఒక బ్రాహ్మణుడు చాలా కటిక పేదరికంలో ఉంటాడు. తన పొలంలో వచ్చేటువంటి ఆ 4 గింజలతోటి కుటుంబం అంతా కూడా బ్రతుకుతుంది. 2 సంవత్సరాలుగా కరువు. ఏ పంట వేసినా సరే అది ఆదిలోనే హంసపాదులాగా పూర్తిగా నాశనమైపోతూ ఉంటుంది. ఏ పంట కూడా చేతికి రావట్లేదు. ఇలా 2వ సంవత్సరం తను వేసినటువంటి పంటలో ఒక 4-5 జొన్న చెట్లు మెలిచాయి. అవి కూడా పడిపోతే గాలివానకు రాలినటువంటి గింజలను మట్టిలోంచి ఏరుకొచ్చి ఇంటికొచ్చి శుభ్రం చేసి భార్యకిస్తే భార్య దాన్ని పిండి చేస్తుంది. చాలా రోజుల తర్వాత వారికి జొన్నపిండి అన్నం దొరుకుతుంది. సరే అని చెప్పి భార్య ఆ జొన్నపిండితోటి వంటకం చేస్తుంది. వంటకం చేసి అందరూ భోజనానికి కూర్చుంటే వారింటి ముందుకు ఒక పేద బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చి ఆహారాన్ని అడుగుతాడు. అడిగితే ఇంటికి వచ్చినటువంటి అతిథికి పెట్టకుండా తినకూడదని చెప్పి మొదట ఆ ఇంటి యజమాని తన ఆహారాన్ని ఇవ్వడానికి సిద్ధపడతాడు. భార్య అంటుంది, లేదు లేదు, మీరు చాలా కష్టపడ్డారు, చాలా రోజుల తర్వాత దొరికింది, నాది ఇస్తాను అని అంటారు. అప్పుడు కొడుకు అంటాడు, నానా, మీరు ముసలి వాళ్ళు, వృద్ధులు ఆకలికి తట్టుకోలేరు, నేను నా ఆహారాన్ని ఇస్తానని అంటారు.
తర్వాత కోడలు అంటుంది, లేదు లేదు, ఈ ఇంట్లో ఉన్నటువంటి యజమానులందరూ తిన్న తర్వాతనే ఈ తృప్తిగా నేను తినాలి, మీరు తినకపోతే ఎలా, నా ఆహారాన్ని ఇస్తాను, ఎట్లో ఒకట్లా నేను కుండలో ఉన్నటువంటి నీళ్లు తాగి నా ఆకలిని తీర్చుకుంటాను అంటుంది. ఇట్లా ఒకరికి మించి ఒకరు త్యాగం చేయడానికి తమ ఆహారాన్ని సిద్ధమవుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఆహారం దొరికింది. అంతకుముందు అంబలి కూడా కష్టంగా ఉంది. అది విన్నటువంటి ఆ సాధువు సాక్షాత్తు పరమాత్మ వారికి సాక్షాత్కారం ఇచ్చి, నిజంగా మీ త్యాగం వెలకట్టలేనటువంటిది, మీరు చేసినటువంటి త్యాగానికి ఇక్కడ నేను ఏది ఇచ్చినా కూడా అది తక్కువే, కాబట్టి మీరు స్వర్గలోకానికి చేరుకోవడానికి అక్కడ వాహనం సిద్ధంగా ఉంది, అందులో కూర్చొని మీరు స్వర్గలోకానికి వెళ్ళిపోండి అని అంటారు. అంటే పిడికెడు జొన్న పిండిని ఇస్తే వారికి ఎంత గొప్ప ప్రాప్తం లభించింది. అంటే ధర్మరాజా, మీరు ఎంతో ధనాన్ని వెచ్చించి పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు. యుద్ధంలో అనేక మంది శత్రువులు తన పర భేదం లేకుండా అందరినీ సంహరించినటువంటి ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నారు అశ్వమేధ యాగం ద్వారా. కానీ అత్యంత సులువైనటువంటి ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం ఇచ్చేటువంటి ఆ ఒక్క సాధన, ఆ ఒక్కటే ఆ నలుగురిని స్వర్గలోకానికి తీసుకెళ్ళింది. అక్కడ నేను సాక్షిని. ఆ రోజు నేను ఆ ఇంట్లో ఉన్నాను. వారు పూజించినటువంటి, వారు వండుకున్నటువంటి ఆ జొన్న పిండి కొద్దిగా నేలపైన పడితే వారు స్వర్గలోకానికి ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో నేను ఆనందంతో పొరలాడితే ఒకవైపుకు ఆ జొన్నపిండి అంటుకుంది మహారాజా, అందుకనే ఒకవైపు నాకు బంగారు ఛాయ వచ్చింది అని అంటారు. ఇంత అద్భుతమైనటువంటి కథ కదా. బాబా ఏదో తనకు సొంత సిద్ధాంతాలను ఇక్కడ ప్రవేశపెట్టలేదు. బాబా ఒక సొంత ధర్మాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ఉపదేశపూర్వకమైనటువంటి సాంప్రదాయాన్ని మనకివ్వలేదు. పురాణ ఇతిహాసాల్లో ఏదైతే ధర్మ మార్గం ఉందో, ఏ మార్గమైతే జీవుణ్ణి తరింపజేస్తుందో దానినే ఆచరించమని చెప్పాడు. అందుకనే ఈరోజు సాయిబాబా మార్గంలో అత్యంత సులువైనటువంటి సాధన ద్వారా మనం తరిస్తూ ఉన్నాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కథలో అశ్వమేధ యాగం అనేటువంటిది ఈరోజు కూడా జరుగుతూ ఉంది. బాబా మందిరాల్లో జరుగుతుంది. బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఆడంబరం కనిపిస్తుంది. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఆడంబరంగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు బాబా మందిరాల్లో కూడా. వార్షికోత్సవాలనో, గురు పౌర్ణమనో, ఇంకోటని లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ దానికంటే కూడా అత్యంత శ్రేయస్కరమైనటువంటిది, ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, అన్నార్థులు ఉన్నారు, వారికి నువ్వు సేవ చేసినప్పుడు అదే అసలైనటువంటి పరమార్థం తప్ప ఆడంబరంతో వచ్చేటువంటిది ఏమీ ఉండదు. అంతే కదా. ధర్మరాజు అశ్వమేధ యాగం చేయడం అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. ఎంత ఖర్చు, ఎంతమంది పురోహితులు, ఎన్ని యజ్ఞకుండాలు, ఎంత పరివారము, ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. కానీ తమకు కొన్ని రోజుల తర్వాత లభించినటువంటి జొన్నపిండిని అతిథికి త్యాగం చేయాలని చెప్పి చూశారా, అదే కదా అసలైనటువంటి పరమార్థం అని చెప్పి మనకు భాగవతంలో ఉన్నటువంటి ఆ కథ చెప్తుంది. బాబా కూడా అదే చెప్పాడు. ఎవరైతే ఆకలి కొని నీ ఇంటి ముందుకు వస్తారో వాళ్ళకు లేదనకుండా పెట్టు. నానాసాహెబ్ ఇంటి ముందుకి ఒక ఆవిడ వచ్చి ధాన్యపు గింజలు అడిగితే, ఒక షేర్ ఇచ్చిన తర్వాత మరొక షేర్ అడిగితే భార్య పోయి నానాసాహెబ్ చెప్తే వచ్చి విపరీతంగా తిడతాడు కదా, ఎవరనుకుంటున్నావు నన్ను, నౌకలతో నిన్ను గెంటిస్తాను ఇక్కడి నుంచి అని అంటాడు. బాబా తర్వాత దర్శనానికి రాగానే ఏమంటాడు, ఏమయ్యా నాన్న, ఆ ఆవిడకి ఇంకొక సేరు గింజలు ఇస్తే నీ సొమ్మేమన్నా పోయేదా, నీ ధాన్యాగారంలో ఏమైనా కొరత వచ్చేదా, భగవంతుడు నీకు సమృద్ధిగా ఇచ్చాడు కదా నాన్న, అడిగినటువంటి వారికి లేదనకుండా ఇస్తే ఏం పోతుంది అని అంటాడు. అంటే ఇది చాలా సులువైనటువంటి మార్గం. ఈరోజు మనం అందరము కూడా అత్యంత సులువుగా పాటించేటువంటి గొప్ప సాధనను ఈరోజు బాబా మనకిచ్చాడు. అందుకనే బాబా మార్గంలో ఈరోజు మనందరము తరిస్తున్నాం. చాలామంది రకరకాలుగా ఈరోజు మాట్లాడుతూ ఉంటారు. బాబాను బాగా మార్కెటింగ్ చేసేశారు. ఒకరికి ఏదో ఒక లీల జరగగానే అందరూ కూడా అదే లీల జరుగుతుందని చెప్పి బాబా దగ్గరికి వెళ్తున్నారు. ఒక ఆకర్షణగా మారుతుందని చెప్పి. ఇక్కడ లీలలు, ఆకర్షణ, లేకపోతే బాబా నుంచి ఏదైనా పొందడం, ఇదంతా కూడా సెకండరీ. ప్రధానమైనటువంటిది ఏమిటంటే జీవుణ్ణి తరింపజేసేటువంటి అత్యంత సులువైనటువంటి మార్గాలను ఇక్కడ బాబా నిర్దేశించాడు.
చాలా సందర్భాల్లో ఒక చర్చ వస్తూ ఉంటుంది. ఎందుకు కలియుగంలో ఏ గురువుకు లేనటువంటి అంత వైభవం బాబాకి ఎందుకు, అంతగా ఎందుకు బాబాని ప్రమోట్ చేస్తున్నారు? భగవంతుడు ఒకటి ప్రమోట్ చేస్తే చేసేటువంటి భగవంతుడా? ఈరోజు చాలా ప్రమోషన్స్ మనం చూస్తూ ఉంటాం కదా, చాలా రకరకాలైనటువంటి దేవీ దేవతల యొక్క గుళ్ళు కట్టి ఇక్కడికి పోతే నిమిషాంబికాదేవి, లేకపోతే నిమిషంలో మీ కోరిక తీరుతుంది, ఫలానా దగ్గరికి పోతే ఫలానా ప్రదక్షిణలు చేస్తే మీకు వీసా వస్తుందో, ఇంకోటి వస్తుందో, ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి దాన్ని ప్రమోషన్ అంటారు. ప్రమోషన్ అనేటువంటిది లేని రోజుల్లో నుంచే కదా బాబా యొక్క మహత్తు విశ్వమంతా వ్యాపించింది. ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఆ సాధువు లేకపోతే ఆ సమర్థ సద్గురువు యొక్క వైభవము ఏ ప్రచార సాధనాలు లేనటువంటి రోజుల్లో గుజరాత్కి ఎలా వెళ్ళింది, ఇండోర్కి ఎలా వెళ్ళింది, గ్వాలియర్కి ఎలా వెళ్ళింది, అసలు గోవాకి ఎలా వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చింది? ఇదంతా కూడా రుణానుబంధము, సద్గురువు యొక్క కర్తవ్యంలో భాగమే కదా. అంతే తప్ప ఒక వ్యక్తిలో సమూహము ప్రమోట్ చేస్తే ప్రమోట్ అయినటువంటిది కాదు కదా. ఆధ్యాత్మిక మార్గము చాలా విలక్షణమైనటువంటిది. ముఖ్యంగా కలియుగంలో కాలం గడుస్తున్న కొద్దీ ఆధ్యాత్మికత అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటి విషయంగా మారింది. ఆధ్యాత్మికంగా ఉండాలంటే సర్వస్వాన్ని త్యాగం చేయాలి, మనం అన్నింటినీ వదిలేయాలి అనేటువంటి దాంట్లోకి. అంతేకాదు ఆధ్యాత్మికత అంటే బాగా ఖర్చుతో కూడుకున్నటువంటిది, పెద్ద పెద్ద పూజలు చేయాలి, ఆర్భాటాలు చేయాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలంటే సర్వం త్యాగం చేయాలి. ఇవన్నీ కూడా రకరకాలుగా చెప్పడం వల్ల చాలామంది ఆధ్యాత్మికత వైపు రావడానికి జంకుతున్నటువంటి సందర్భంలో శ్రీ సాయిబాబా అనేటువంటి తత్వము, ఆకలిగా ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టండి, నీ శక్తి మేరకు ఇతరులకు సహాయాన్ని అందించు, ఇటువంటి మూల సూత్రాలు. ఇది మతము కాదు, భక్తి కాదు, ఇది ఒక మానవతా దృక్పథం. చాలామంది బాబా దగ్గర మీరు భక్తిని చూస్తారేమో, భక్తి కాదు, అది ప్రేమ. బాబా తన వారి పట్ల ప్రేమ కలిగి ఉండి ఏ విధంగా ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ఆచరించాలనేటువంటి విషయాలను ఆయన చెప్పారు. బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో ఫస్ట్ ఏం బిల్డప్ అవుతుంది చెప్పండి? ప్రేమ బిల్డప్ అవుతుంది. ఆ ప్రేమ అనేటువంటిది మనిషి యొక్క ఉన్నతికి అది ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకెళ్ళాలంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించాలి, నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి, నీ సమాజాన్ని ప్రేమించాలి, నీ ఉద్యోగాన్ని ప్రేమించాలి, నీ ప్రాంతాన్ని ప్రేమించాలి, నీ ధర్మాన్ని ప్రేమించాలి. ఆ తర్వాత నీకు ఆధ్యాత్మికత పైన ప్రేమ పెరుగుతుంది. ఇది ఆధ్యాత్మికతకు పునాది ప్రేమ. బాబా అదే చేశారు. ఆధ్యాత్మికతకు పునాది వేయడానికి భక్తుల్లో ప్రేమతత్వం అనేటువంటి దాన్ని వికసింపజేశారు. ప్రేమ వికసించి ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికత వైపు వెళ్తావో, వెళ్తున్నప్పుడు రెండింటిని నువ్వు త్యజించాల్సి ఉంటుంది. ఒకటి భయం, రెండవది క్రోధం. వీటిని త్యజించినప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో నీ నడక చాలా సరళంగా, చాలా ఉన్నతంగా ఉండాలంటే ఒక్క పని చేయాలి, ఒకరి వేలు పట్టుకొని నడవాలి. ఆ వేలు ఎవరిదంటే శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ది. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయలేవు. గురువు యొక్క వేలు పట్టుకొని నడిస్తేనే నీ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ఉన్నతిగా ఉంటుంది. అందుకనే ఈరోజు ప్రేమతత్వం ద్వారా మనందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి, ధర్మ మార్గంలోకి శ్రీ సాయిబాబా ప్రవేశింపజేసి మనం దారి తప్పకుండా ఆయన ఏలు పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. మనం చేరాల్సినటువంటి తీరానికి ఆయన చేరుస్తున్నాడు. సచ్చరిత చెప్తుంది కదా, కాళ్ళకు తడి అంటకుండా భవసాగరాన్ని దాటిస్తారని చెప్పి. ఇదే నీలో కావలసినటువంటి సుగుణాలన్నీ కూడా వికసింపజేసి అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో నిన్ను ప్రవేశపెడతాడు. లోపల ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి కల్మషాలు అలాగే ఉండి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే నువ్వు ఏమీ సాధించలేవు అనేటువంటిది బాబా యొక్క ఉద్దేశం. అందుకనే నీలో ప్రేమను పెంచి భయం, క్రోధం అనేటువంటి కల్మషాలను పూర్తిగా తొలగించి ఆధ్యాత్మిక రహదారిలో నిన్ను ప్రవేశపెట్టి స్పీడ్ బ్రేకర్లు, యాక్సిడెంట్లు, తప్పిపోవడాలు అనేటువంటిది లేకుండా గూగుల్ మ్యాప్ కంటే కూడా, జీపీఎస్ కంటే కూడా సమర్థవంతంగా నువ్వు చేరాల్సినటువంటి తీరాన్ని సద్గురువు చేరుస్తారు. అది సద్గురువు యొక్క భక్తి వైభవం.
ఇంత ఉన్నతమైనటువంటి భక్తి వైభవం ఉంది కాబట్టే ఈరోజు కోటాను కోట్ల మంది బాబా మార్గంలోకి వస్తున్నారు. తమ జీవితాలను తరింపజేయడానికి అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అది కూడా ఆడంబరాలు లేనటువంటి జొన్నపిండి కథలాగా మనకున్నటువంటి దాంట్లో, మనకు కలిగినటువంటి దాంట్లో ధర్మం, దానం ఇవన్నీ చేసుకుంటూ సద్గురువు చెప్పినటువంటి మార్గంలో మనం నడుస్తున్నాం. ఇంతకు మించినటువంటి అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం మరొకటి ఉండదనేటువంటిది తేటతెల్లమైపోయింది. ఎవరన్నీ మాట్లాడినా, ఎవరన్నీ చెప్పినా సద్గురువు యొక్క మార్గమే ఈ కలియుగంలో దిస్ అల్టిమేట్, అంతకు మించినటువంటిది మరొకటి ఉండదనేటువంటిది ఈరోజు ప్రాక్టికల్గా మనందరం కూడా అనుభవిస్తున్నటువంటిది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.